నాకు స్థలాన్ని కేటాయిస్తే నేను ఇక్కడ పరిశ్రమ పెడతాను అని చెప్పి రాయల్ మోటార్స్ కు సంబంధించినటువంటి రఫీక్ గారు నాకు అప్లికేషన్ ఇచ్చారు. అంటే రఫీక్ గారు, ఆయన నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇట్లా రావాలి ప్రతి ఒక్కరు. ఆయన రాస్తున్నాడు, ఆదోనిలో ఒక కార్ గ్యారేజ్ పరిశ్రమ నడుపుతున్నారు. రండి సార్, పైకి రండి సార్, బలవాళ్ళు మీలాంటి వాళ్లే కావాలి మాకు. కార్ గ్యారేజ్ పరిశ్రమ నడుపుతున్నాను, నా దగ్గర 30 మంది ఉపాధి పొందుతున్నారు. మీరు మాకు పార్కులో స్థలాన్ని కేటాయిస్తే పరిశ్రమను ఇంకా విస్తరింపజేసి మరో 30 మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది. దయచేసి స్థలాన్ని కేటాయించండి అన్నారు. తప్పనిసరిగా మీలాంటి చిన్న పెద్ద పారిశ్రామికవేత్తలని మేము అభినందిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం, ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మాకు ఈరోజు అన్నింటికంటే కావాల్సింది నేను ఎవరికైనా ఏమైనా చేస్తాను, నాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు అని మాత్రమే అడుగుతాను. నేను ఇంత కష్టం ఎందుకోసం పడుతున్నాం? ఇంత కష్టం ఇంత ఎండల్లో మీరు చూస్తుంటారు. చాలా సందర్భాల్లో నేను ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని తీసుకుని రోడ్ల మీద ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది అని ఎత్తుకుతూ ఉంటాను. మీకు కనిపించిందా లేదు ఎప్పుడన్నా? ప్రతి చోటు ఇది ప్రభుత్వ భూమా కాదా, ఇది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అని విఆర్ఓలందరినీ తోలుతా ఉంటాను, విఆర్ఓలు ఎంట పడుతూ ఉంటాను, సర్వేయర్లు ఎంట పడుతూ ఉంటాను. మా ఎంఆర్ఓకి, మా సర్వేయర్లకి, మా విఆర్ఓలకి నన్ను చూస్తేనే భయం. ఈయన ఎక్కడ సతాయించేస్తాడు, పొద్దున్న లేస్తే ఫోన్ చేస్తాడు, మధ్యాహ్నం అయితే ఫోన్ చేస్తాడు, సాయంకాలం అయితే ఫోన్ చేస్తాడు అనే భయం పెట్టుకున్నారు వాళ్ళంతా కూడా. కానీ కావాలా, ఆయనే ఈరోజు పూజకి వచ్చి అటెండ్ అయినాడు. చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకందరికీ, ప్రజలకందరికీ, నాయకులకందరికీ పేరు పేరున, అధికారులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇది చదివితే తప్ప మనశ్శాంతి ఉండదు. ఇది అవ్వాలి, ఇది అయితే తప్ప ఒప్పుకోరు. ఆదోని నియోజకవర్గాన్ని పారిశ్రామిక కేంద్రంగా చేయాలనే నా లక్ష్యం. రెండవ బాంబేగా ప్రసిద్ధి చెందినటువంటి ఆదోని ఒకప్పుడు, తర్వాత గత 30 సంవత్సరాలుగా పూర్తిగా చితికిపోయి ఈరోజు పరిశ్రమలే లేనటువంటి ఆదోనికి మళ్ళీ జీవం పోసి ఇక్కడ పరిశ్రమలను స్థాపించి ఏదైతే వలసలు పోతున్నారో, ఇక్కడ ఉద్యోగాలు లేవని, ఇక్కడ ఉపాధి లేదని, ఇక్కడ పని లేదని పొట్ట చేత పట్టుకొని మన బిడ్డలందరూ కూడా కుటుంబాలతో సహా ఎక్కడికో వలసకు పోయి కూలీ నాలీ చేసుకుంటున్నటువంటి సమస్యకు పరిష్కారం ఇచ్చే దిశగా ఎన్నోసార్లు నేను అసెంబ్లీలో ప్రత్యేకంగా దీన్ని చర్చించడం జరిగింది. పెద్ద ఎత్తున మాకు సాయం చేయండి అని అడగడం జరిగింది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, దానికి సంబంధించినటువంటి శాఖ ద్వారా 35 ప్రాంతాల్లో 175 నియోజకవర్గాలలో 35 నియోజకవర్గాల్లో ఈరోజు ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్కులు చేస్తూ ఉంటే, అందులో ఒకటి ఆదోనికి రావడం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీస్సులతో ఈరోజు ఆదోనిలో ఈ ప్రాంతాన్ని ఎంఎస్ఎంఈ పార్క్ గా గుర్తించడం అన్నది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ సందర్భాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆశీస్సులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పటికీ ఆదోనికి ఒక గుర్తింపు, ఆదోని వెనుకబడింది. నేను చాలా మంది అడుగుతారు అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడి ఏమి సాధించావు అని అడుగుతారు. ఇదే సాధించాను నేను. ఆదోని వెనుకబడిందని, ఆదోనికి ₹1 ఎక్కువ ఖర్చు పెట్టాలని, ఏ పథకం వచ్చినా సరే ఆదోనికి కూడా ఇవ్వాలనే ఆలోచనను ఆ పెద్ద ఆయనకి ఇచ్చాను చూసారా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను చూసారా, అదే నేను సాధించాను అసెంబ్లీలో. పదే 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 వెనుకబడిన ఆదోనిని అభివృద్ధి చేయండి, నిధులు ఇవ్వండి, వెనుకబడిన ఆదోని కర్నూలు జిల్లా వైపున చూడండి పదే పదే ఆ అసెంబ్లీలో మాట్లాడడానికి కారణం ఇదే.
లేకపోతే మీరు ఆలోచన చేయండి, 35 సెంటర్లు ఓపెన్ చేస్తే ఆదోని దాంట్లో ఉండేది కాదు. ఇదే మనం సాధించాల్సింది. ఎప్పుడు చెబుతాను, ఆదోనిని ఒక బ్రాండ్గా మారుస్తాను అనే నా లక్ష్యం. ఇదే ఇక్కడ జరుగుతున్న సమస్యలని, ఇక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులని పైన రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అందరికీ పదే పదే చెప్పి ఆదోని అందరి మనస్సుల్లో ఉండేలాగా, ఆదోని అందరి హృదయాల్లో ఉండేలాగా, పాలకులు ఎప్పుడు పెన్ను పెట్టినా అక్కడ ఆదోని కనిపించేలాగా చెయ్యడమే నేను ఇప్పటిదాకా 2 సంవత్సరాలుగా చేసిన పని. ఈరోజు చాలా సంతోషం. 10 ఎకరాల స్థలాన్ని ఎస్కొండాపురంలో మనం ఈ పరిశ్రమల కోసం కేటాయించాము. ఇన్ని రోజులకి 10 ఎంతో మంది రకరకాలుగా చెప్పారు, అక్కడ చేద్దాం ఇక్కడ చేద్దామని. కానీ ఇక్కడ అనుకూలంగా ఉంటదని, హైవేకి అతుక్కుని ఉంటదని, ఏ పరిశ్రమ పెట్టినా సులభంగా పెద్ద రోడ్లోకి వెళ్ళిపోతే ఇటన్నా అంటన్నా వెళ్ళడం సులభం అవుతుందని పారిశ్రామికవేత్తలు చెప్పడం వల్ల ఈ స్థలంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సులభంగా ఉంటుందని, అనుకూలంగా ఉంటుందని దీన్ని ఎన్నుకోవడం జరిగింది. దీని ప్రతిపాదనలు పూర్తయినాయి. సుమారుగా మనకు మొట్టమొదటి దశలో, ఇది మొదటి దశ మాత్రమే, ఇంతటితో పూర్తవదు, ఇది ఆరంభం మాత్రమే. మొదటి దశలో 30 పరిశ్రమలకి మనం స్థలాన్ని కేటాయిస్తున్నాము. నా చాయిస్ బయట వాళ్ళతో పాటుగా నేను అనుకుంటున్నది, ఆదోనిలో కూడా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. చిన్న మధ్య తరగతి పరిశ్రమలు స్థాపించి నడుపుతూ ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరింత వాళ్ళ సంస్థల్ని పెద్దది చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు వెతుకుతూ ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశంగా చూడాలని ఆదోనిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలని, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకు అంటే, ఎక్కడన్నా మీరు పరిశ్రమ పెట్టాలనుకోండి, స్థలం మీరు కొనుక్కోవాలి. ఈరోజు స్థలం విలువ ఎంత ఆలోచన చేయండి. ఎక్కడ పోయినా సరే 50 లక్షలు, ₹1,00,00,000 తగ్గకుండా ఇంత మెయిన్ రోడ్లో స్థలం దొరుకుతుందా? ఇప్పుడు నేను చూపిస్తున్న స్థలానికి ఎదురుగా స్థలం అడిగి చూడండి, లేదా నేను చూపిస్తున్న స్థలానికి వెనక స్థలాన్ని అడిగి చూడండి, ఎంత ధర చెబుతారు మీరు? ఎంత లేదన్నా ₹50 లక్షల, ₹70 లక్షల ఎకరా చెప్తారు. అటువంటి స్థలాన్ని ఇప్పుడు ఉచితంగానే ఇవ్వబోతా ఉన్నాం. రెండవది, రోడ్లు, మీరు స్థలం కొన్నారు బాగానే ఉంది, ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే దాంట్లో రోడ్లు వేసుకోవాలా, నీళ్లు ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, ఇంటర్నెట్ ఇవ్వాలా, డ్రైనేజీలు ఇవ్వాలా. వీటికి ఎంత ఖర్చు అవుద్దో ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా సొంతంగా చేసుకుంటే లక్షలు, కోట్ల రూపాయలకి వెళ్తాదా వెళ్ళదా? ఇక్కడ చూడండి, మేమే రోడ్లు వేసిస్తాం, మేమే డ్రైనేజీలు నిర్మించిస్తాం, మేమే అవసరమైనటువంటి ప్లాటింగ్ చేయిస్తాం, మేమే ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాం, మేమే కరెంట్ ఇస్తాం. అన్నీ కూడా 10 మంది చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సింగిల్ విండో విధానం, ఒకే ఒక్క అప్లికేషన్తో అన్ని సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు మేము చేస్తాం. మూడవది, ఏ కష్టం వచ్చినా అన్నింటికంటే ముఖ్యమైనది, ఆదోనిలో స్థలం చూస్తే ఎవడో వచ్చి కబ్జా చేసుకుంటాడు కదా, ఆ సమస్య లేదు మీకు. ఇక్కడ మేమే కాపాడుతాం, ఆ పొలాన్ని కాపాడి మీకు కబ్జాల వారు కాకుండా ప్రశాంతంగా మీ భూమిని మీకే ఉంచుతాం. నాలుగవది, పరిశ్రమ పెట్టాలనుకున్నప్పుడు బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి మీకు రుణాలు కూడా ఇప్పిస్తాం. ఇన్ని జరిగేది సులభంగా ఇక్కడ పారిశ్రామికవేత్తలు పెట్టుకోవడానికి అవకాశం. నేను కోరేదల్లా ఇన్ని నేనే చేస్తాను. ఈరోజు స్థలాన్ని ఎత్తికాను, నేను ముగ్గుతో, తెల్ల ముగ్గుతో ప్లాట్లు వేసాను, ఈరోజు సభ పెట్టాను, అందరు లీడర్లు తీసుకొని వచ్చి కూర్చోబెట్టాను, మిమ్మల్ని అందరు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాను, శిలాఫలకాన్ని పెడతా ఉన్నాను. ఇన్ని చేసిన వాడిని మిగతావన్నీ కూడా చేస్తా కదా.
ఆటోమేటిక్ గా మీరు ముందుకు రండి. మీకు అన్ని వసతులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రెండవది, ఎందుకు ఇలా చెయ్యాలా? ఎంఎస్ఎంఈ పార్కుల వల్ల ఒరిగేది ఏమిటి? పార్సారథి మీ లక్ష్యం ఏమిటి? ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, అయ్యా ప్రభుత్వంలో ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి లేదా ఉండవు. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు భవిష్యత్తులో. అట్లాంటప్పుడు ప్రైవేటు ఉద్యోగాలు ఇవ్వాలా? ప్రైవేటు ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమలు రావాలా? పరిశ్రమలు వస్తేనే ఈ నిరుద్యోగం అన్నది పోతుంది. ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది, నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఆదోనిలో 50,000 కుటుంబాలు ఉన్నాయి. 50,000 కుటుంబంలో నుంచి ప్రతి ఇంట్లో నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి. పారిశ్రామికవేత్త రావాలంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి ఇవి పెట్టి దాన్ని పెద్ద పరిశ్రమలు అన్నక్కర్లా. అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ, అమ్మకు తెలుసు, 10 మందిని కన్న తల్లిని ఈరోజు చూశాను దండం పెట్టి. 10 మందిని కన్నది. ఆమెకు పచ్చళ్ళు చేయడం రాదా? 10 రకాల పచ్చళ్ళు చేయడం వస్తుందా రాదా నీకు చెప్పు తల్లి? అది కూడా పరిశ్రమనే. మన ప్రాంతంలో బొబ్బట్లు చేస్తారు. బొబ్బట్లు అంటే దీన్ని ఇక్కడ ఏమంటాం? భక్ష్యాలు చేస్తాం. భక్ష్యాలు చేయడం అన్నది అనంతపూర్ టౌన్ లో పెద్ద పరిశ్రమ. ఇక్కడ కూర్చున్న అక్కల చెల్లెలకి అందరికీ భక్ష్యాలు చేయడం వస్తుందా రాదు చెప్పండి అమ్మా? భక్ష్యాలు చేసేది కూడా పరిశ్రమే. దాంట్లో కూడా 10 మందిని మీద టపటపా అని చేయొచ్చు. మీకు తెలుసా, జొన్న రొట్టెలు మీరు బళ్ళారి సైడ్ వెళ్తే నిల్వ ఉండేటువంటి జొన్న రొట్టెలు చేస్తారు. పలుచగా ఉంటాయి అవి. ఎప్పుడన్నా కారులో పోతూ లేదా బస్సులో పోతూ అక్కడ అమ్ముతూ ఉంటారు. దాన్ని తీసుకొని స్నాక్స్ లాగా తింటా పోతారు. తెలుసా? నిల్వ ఉండేటువంటి జొన్న రొట్టెలు మీకు అందరికీ చేయడం వచ్చా రాదా చెప్పమ్మా? బ్రహ్మాండంగా వస్తుంది. ఇది కూడా పరిశ్రమనే. ఎంతో మంది ఈ పరిశ్రమలు ఈరోజు అన్నింటికంటే ముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ పరిశ్రమ ఇక్కడ స్థలాన్ని కేటాయించినామని తెలియగానే ఒక అప్లికేషన్ వచ్చేసింది. అప్పుడే నాకు స్థలాన్ని కేటాయిస్తే నేను ఇక్కడ పరిశ్రమ పెడతాను అని చెప్పి రాయల్ మోటార్స్ కు సంబంధించినటువంటి రఫీక్ గారు నాకు అప్లికేషన్ ఇచ్చారు. అంటే రఫీక్ గారు, ఆయన నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇట్లా రావాలి ప్రతి ఒక్కరు. ఆయన రాస్తున్నాడు, ఆదోనిలో ఒక కార్ గ్యారేజ్ పరిశ్రమ నడుపుతున్నారు. రండి సార్, పైకి రండి సార్, బలవాళ్ళే, మీలాంటి వాళ్లే కావాలి మాకు. కారు గ్యారేజ్ పరిశ్రమ నడుపుతున్నాను, నా దగ్గర 30 మంది ఉపాధి పొందుతున్నారు. మీరు మాకు పార్కులో స్థలాన్ని కేటాయిస్తే పరిశ్రమను ఇంకా విస్తరింపజేసి మరో 30 మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది. దయచేసి స్థలాన్ని కేటాయించండి అన్నారు. తప్పనిసరిగా మీలాంటి చిన్న పెద్ద పారిశ్రామికవేత్తలని మేము అభినందిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం, ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మాకు ఈరోజు అన్నింటికంటే కావాల్సింది నేను ఎవరికైనా ఏమైనా చేస్తాను, నాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు అని మాత్రమే అడుగుతాను. నేను ఇంత కష్టం ఎందుకోసం పడుతున్నాం? ఇంత కష్టం ఇంత ఎండల్లో మీరు చూస్తుంటారు. చాలా సందర్భాల్లో నేను ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని తీసుకుని రోడ్ల మీద ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది అని ఎత్తుకుతూ ఉంటాను. మీకు కనిపించిందో లేదో ఎప్పుడన్నా? ప్రతి చోట ఇది ప్రభుత్వ భూమా కాదా, ఇది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అని విఆర్ఓలందరినీ తోలుతా ఉంటాను. విఆర్ఓలు ఎంట పడతా ఉంటాను, సర్వేయర్లు ఎంట పడతా ఉంటాను. మా ఎంఆర్ఓకి, మా సర్వేయర్లకి, మా విఆర్ఓలకి నన్ను చూస్తేనే భయం. ఈయన ఎక్కడ సతాయించేస్తాడు, పొద్దున్న లేస్తే ఫోన్ చేస్తాడు, మధ్యాహ్నం అయితే ఫోన్ చేస్తాడు, సాయంకాలం అయితే ఫోన్ చేస్తాడు అనే భయం పెట్టుకున్నారు వాళ్ళంతా కూడా. కానీ వదలను వాళ్ళని. వాళ్ళు ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు తప్పించుకున్నా మళ్ళీ పట్టుకొని వచ్చి ప్రభుత్వం ఎక్కడ, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని అడుగుతానే ఉంటాను వాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నానంటే, ఇక్కడ మొదలైంది ఇక్కడితో ఆగదు. రఫీక్ లాంటి వాళ్ళకి 30 మందికి మాత్రమే ఇక్కడ స్థలం ఇవ్వగలుగుతాను నేను. మీరు చూస్తూ ఉండండి, వచ్చే నెలకంతా కూడా 100-200 మంది వస్తారు. వాళ్ళకి స్థలం ఇవ్వాలి కదా, అంత లోపల ఇంకో స్థలాన్ని ఏర్పాటు చేస్తాను నేను. అదయ్యే లోపల ఇంకో స్థలాన్ని, చిన్న చిన్న పరిశ్రమలు చాలు నాకు.
5 మందికి ఉద్యోగాలు ఇచ్చే, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే, 20 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు చాలు. నేను పెద్ద పరిశ్రమ పెట్టాలంటే ఇప్పటికిప్పుడు అవ్వదు. కానీ చిన్న చిన్న రఫీక్ లాంటి పారిశ్రామికవేత్తలను నేను ఎంకరేజ్ చేయగలిగితే, ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకునే అవకాశం ఉంటది. ఇవన్నీ ఈరోజు నేను మొన్న ఈ స్థలాన్ని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ ఒకతను రాళ్లు కొడతా ఉన్నాడు. రాళ్లు కొడుతుంటే ఆయన అడిగాను, రాయి ఎట్లా కొడతావా అన్నాను. ఆయన చూపించాడు, ఇలా కొడతానని. అక్కడ కట్టామండి అన్నాడు. ఎంత పడుతుంది రాయి అన్న? 15 రూపాయల నుంచి 17 రూపాయలు రాయి అవుతుంది. అతనికి స్థలాన్ని కేటాయిస్తాను, ఎందుకంటే రాళ్ళన్నీ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు 5 మందిని పెట్టి తీసుకుని వచ్చి ఓ షెడ్లు కట్టి వాళ్ళకే ఆ స్థలాన్ని ఇచ్చి, మీరు రోజు రాళ్ళు కట్టండి, దీన్ని అమ్ముకోండి చాలు మీరు శుభ్రంగా అంటే రోజుకి ఎన్ని లోడ్లు పోతాయో ఆలోచన చేయండి మీరు. ఇలా చిన్న చితక వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నటువంటి లక్ష్యం. ఇప్పటిదాకా పరిశ్రమలు పెట్టాలంటే ఓయేమో పెద్ద కోట్ల రూపాయలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏం అక్కర్లేదండి. దీన్ని చాలా మంది అడుగుతున్నారు, ఎలా దీనికి అప్లై చేయాలని కూడా అడుగుతా ఉన్నారు. అది కూడా తెలుసుకోవాలి మీరు. ఏపీఐఏసి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంస్థ, దీని ద్వారా అప్లికేషన్లు మీకు వస్తాయి. చాలా మంది వెంటనే వెనక నుంచి అంటున్నాడు మా డైరెక్టర్ గారు, సార్ ఏం పరిశ్రమ పెట్టాలా? నేను ఇప్పుడు చెప్పిన పరిశ్రమలు కూడా ఇంకా మాకు ఐడియా రావట్లేదండి. ఆడవాళ్ళు అయితే మీరు చెప్పారు ఇవన్నీ, మేము మగవాళ్ళం కదా చాలా మంది ఉన్నాం, మేమేం పరిశ్రమలు పెట్టాలా అని అడుగుతున్నారు కదా. మీరు ఏం పరిశ్రమ పెట్టాలో కూడా, ఏది లాభదాయకమైన పరిశ్రమ కూడా ప్రభుత్వమే చెబుతుంది, మేమే చెబుతాం మీకు. మా దగ్గర 130 రకాల పరిశ్రమలు ఉన్నాయి. చిన్న పరిశ్రమలు, తక్కువ ఖర్చుతో 130 మందిని లిస్ట్ చేసుకుని ఎవరైతే నేను పరిశ్రమ పెడతాం అనుకుంటున్నారో వాళ్ళు ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ ఏపీఐఐసి పారిశ్రామిక సంస్థ ద్వారా మీరు జోనల్ మేనేజర్ అండి. ఆ జోనల్ మేనేజర్ దగ్గరికి పోయి, కర్నూలులో ఉంటాడు ఆయన, ఒకసారి 2 సార్లు ఇక్కడికి పిలిపించి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి. రాసుకుంటారా? రాసుకోండి, పనికొస్తుంది మీకు. ఎవరైతే రాసుకోగలరో వాళ్ళు రాసుకోండి. 999480922246. మళ్ళీ చెప్తున్నాను, 99409224 ఇది జోనల్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ఈయన దగ్గర ఏ పరిశ్రమ లాభదాయకము, ఏ పరిశ్రమకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, మన ప్రాంతంలో పెట్టదగిన పరిశ్రమ కాదా అనే విషయం కూడా ఇతని దగ్గర సమాచారం ఉంది. సో ఇతన్ని కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు. లేదా మీ దగ్గర రెడీగా ఉంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరికి ఎక్కడ అప్లై చేయాలంటే www.apiic.in ఈ వెబ్సైట్ కూడా మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. మీ పరిశ్రమకు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా తీసుకొని వెంటనే వాళ్ళు మీకు ఒక తమాషా చెప్పాలా, సార్ మీరు వేస్తా ఉన్నారు, ఈ స్థలానికి ఎంత డబ్బులు కట్టాలా అని అనుకోండి. మేము 2 లక్షల రూపాయలు ఒక్కొక్క ప్లాటు అని. ప్లాట్ స్థలానికి డబ్బులు తీసుకోవట్లేదు మేము, కానీ డ్రైనేజీకి, రోడ్డు వేయడానికి, ఇంటర్నెట్కి, వాటికి వీటికి మాత్రమే అయ్యే ఖర్చు తీసుకుంటారు. 2 లక్షల రూపాయలుగా నిర్ణయం చేస్తే మీరు కట్టాల్సింది కేవలం 10% మాత్రమే. ఎంత కట్టాలా? 10% డబ్బులు మాత్రమే కట్టి స్థలాన్ని మీరు తీసుకొని పరిశ్రమను ఏర్పాటు చేయొచ్చు. 10% తీసుకుని రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే బ్యాంకును మేమే ఒప్పిస్తాం, బ్యాంకు దగ్గర నుంచి మీకు లోన్ ఇప్పిస్తాం. ఆనందంగా మీరు పరిశ్రమ మొదలుపెట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మీరు సంపాదించుకున్న తర్వాత మిగతా డబ్బులు కట్టండి. బాగుందా లేదమ్మా? బాగుందా లేదయ్యా? బాగుందా లేదా? చప్పట్లు కొట్టాలి మీరు. నా కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారికి చప్పట్లు కొట్టాల, మన కోసం కాదు, కూటమి ప్రభుత్వానికి చప్పట్లు కొట్టాల. ఇటువంటి అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి చప్పట్లతో మనం స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ చిన్న పెద్ద పరిశ్రమనైనా సరే మిమ్మల్ని అందరినీ కూడా, అలాగే అక్క చెప్తా ఉంది,
మహిళలు ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అన్నా అంటది. 100% చేస్తాం. మహిళలను మరింతగా ప్రోత్సహిస్తాం. చూసారా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడేటప్పుడు మహిళలను పెట్టుకున్నాడు. అర్థం వాళ్ళకంత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాడు. అలాగే మహిళలు లేకుండా ఈ పరిపాలన చేయడం సాధ్యమే కాదు. కాబట్టి తప్పనిసరిగా మహిళలు ఎవరన్నా సరే, మీలో ఎవరన్నా పచ్చళ్ళు చేయాలన్నా, మీలో ఎవరైనా బొబ్బట్లు లేదా హోలిగలు దాన్ని భక్ష్యాలు చేయాలన్నా, మీలో ఎవరైనా సరే ఇంకేదైనా చేయాలన్నా సరే, ఏమి చెయ్యాలన్నా సరే హాయిగా మీరు వంటలు చేసుకోవాలంటే కూడా మా దగ్గర, మీరు హైదరాబాద్కి వెళ్ళారనుకోండి అమ్మా, కర్రీ సెంటర్ అని ఉంటాయి. అక్కడ ఏమమ్ముతారంటే కూరలు అమ్ముతారు. అంతే. ఏమమ్ముతారు? మీరు ఇంట్లో చేసేవే. ఇంట్లో మీ అంత బాగా వాళ్ళు చేయరు, కానీ మీరే బాగా చేస్తారు. కూరలు పెట్టి తయారు చేసుకుని వచ్చి అమ్మేస్తా ఉంటారు. అక్కడ బ్రహ్మాండమైన ఆదాయం. అది కూడా ఒక పరిశ్రమే. ఇలా ఏదైనా తయారు చేయగలిగిన మహిళలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళని పూర్తి సహకారం అందిస్తామని చెప్తూ, రాబోయే రోజుల్లో నేను 2 పనులు చేస్తాను. రాబోయే సంవత్సరం రోజులు ఎమ్మెల్యేగా 2 పనులు చేస్తాను. ఒకటి, ఇంకొక శుభవార్త చెప్తా ఉన్నారు. ఏపీఐసికి సంబంధించిన ఆఫీసర్లు ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్లకు 75% రాయితీ కూడా ఇస్తామంటున్నారు. సపట్లు కొట్టారా మీరు? మళ్ళీ రాబోయే రోజుల్లో నేను 2 పనులు చేస్తాను. ఒకటి, ప్రభుత్వ స్థలాలను వెతికి పారిశ్రామికవేత్తలకు ఇస్తాను. ఎంఆర్ఓ గారు, సర్వేయర్ గారు, నేను ఇదే పని, నాకు వేరే పని లేదండి. ప్రభుత్వ స్థలాలను వెతికి పారిశ్రమల కోసం ఇస్తాను. రెండవది, ఊర్లో అందరి దగ్గరికి పోతాను నేను. ఇప్పుడు రఫీక్ భాయ్ ఉన్నాడు, మళ్ళీ రఫీక్ భాయ్ లాంటి వాళ్ళందరినీ కలుస్తాను నేను. చిన్న పెద్ద పరిశ్రమలు చేసి పెట్టుకొని ఉన్న వాళ్ళందరినీ కలుస్తా పోయి వ్యక్తిగతంగా. అయ్యా నీకేం కావాలా? నీ దగ్గర 20 మంది పని చేస్తున్నారు, 50 మంది పని చేసేలాగా చెయ్యాలంటే నేనేం సాయం చేయాలి నీకు చెప్పు. అన్ని రకాలుగా సహకరిస్తానని ఊర్లో చిన్న పెద్ద వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరిని కలుస్తా. ఇంతే. అది చేస్తే కూడా చాలు, ఊర్లో సొంతగా నిరుద్యోగులు తగ్గి అక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది నా ఆలోచన. ఈ 2 పనులు చేసి ప్రతి ఇంటిలో కూడా ఒక పారిశ్రామికవేత్త అంటే పెద్ద పదం కాదు, వ్యాపారం చేసేవాడు అంతే. ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగం చేసేవాడు కాదు, ప్రతి ఇంట్లో కూడా చిన్న చితకో వ్యాపారం చేసేవాడు కావాలి నాకు అనే లక్ష్యాన్ని నేను చేరుకుంటాననే నమ్మకం నాకుంది. రాబోయే రోజుల్లో ఆదోనిని మళ్ళీ 2వ బాంబేగా చూస్తామనే బలమైన ఆకాంక్షతో పనిచేస్తా ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.